హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ సంబంధించి ఆల్బమ్ అనేది ఉంటుంది. ఈ ఆల్బమ్ సంబంధించి 2017లో నేను తయారు చేసిన ఆల్బమ్ సంబంధించి ఈరోజు చూద్దాం. ఈ ఆల్బమ్ సంబంధించిన కరెక్షన్ చేసిన సార్ చివరిలో ఆల్ ద బెస్ట్ అనేది ఈ విధంగా ఆల్ ద బెస్ట్ అని రాసి సిగ్నేచర్ చేయడం జరిగింది. ఈ ఆల్బమ్ సంబంధించి 10 బ్లాక్ షీట్ పైన 10 వర్క్స్ చేయవలసి ఉంటుంది. అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాము. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. డ్రాయింగ్ ఆల్బమ్ సంబంధించింది. ఫస్ట్ షీట్లో నేను సండే మ్యాగజైన్లో ఈ విధంగా జ్యువెలరీకి సంబంధించి రావడం జరిగింది. దాన్ని ఈ విధంగా కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ విధంగా ఫస్ట్ షీట్ అనేది కంప్లీట్ చేశాను. సెకండ్ షీట్ అనేది ఇలా వైట్ కలర్ A4 సైజ్ పేపర్ని ఈ విధంగా డిజైన్ వచ్చే విధంగా కట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే బ్లాక్ కలర్లో ఆగుపడుతుందో అది కటింగ్, మిగతా వైట్ పేపర్ అనేది అలాగే ఉంది. ఇది ఒక పడవలాగా ఇట్లా ఎగురుతున్న పక్షులలాగా, ఇది వాటర్ లాగా ఇలా క్రియేట్ చేసి పేస్ట్ చేయడం జరిగింది. దీనికి సింపుల్ అండ్ స్వీట్ అని సార్ ఇలా రాసి సిగ్నేచర్ చేయడం జరిగింది. ఇది సెకండ్ షీట్కి సంబంధించి. అదేవిధంగా థర్డ్ షీట్లో ఉలెన్ థ్రెడ్స్ అనేటివి వాడడం జరిగింది. వీటిని ఒక దగ్గరగా ఇలా ముడివేసి కత్తిరించి ఇలా ఫ్లవర్స్ లాగా చేసి, ఇదేమో పత్రికకు సంబంధించింది, వెడ్డింగ్ ఇది సంబంధించిన పత్రికని ఇలా కట్ చేసి దీన్ని పూలకుండి మాదిరిగా డిజైన్ వచ్చే విధంగా చేయడం జరిగింది. ఇవి కూడా పేస్ట్ చేయడం జరిగింది. ఇలా ప్రతి ఆల్బంలో ఒక్కొక్క షీటు ఒక్కొక్కటి డిఫరెంట్ లాగా ఉండే విధంగా క్రియేట్ చేసి ఇలా ఆల్బమ్ తయారు చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ది స్ట్రాలను ఉపయోగించి ఇలా కారు, తర్వాత సిగ్నల్ కోసము బటన్స్ని ఉపయోగించడం జరిగింది. ఇది సారు వెరీ నైస్ అని సిగ్నేచర్ చేయడం. ఇది స్ట్రాను ఉపయోగించి ఇలా ఇక్కడ ఈ వైట్ది ఇంత పెద్ద బటన్స్ దొరికాయి కాబట్టి ఒక వైట్ పేపర్ను ఇలా కట్ చేసి దానిపైన బటన్స్ అనేటివి స్టిచ్ చేయడం జరిగింది. ఇవి అన్నీ స్ట్రాలు. కలర్ జిరాక్స్ తీయడం జరిగింది. ఇది భారతరత్నకు సంబంధించిన మోడల్. ఇది ఇలా కట్ చేసి పేస్ట్ చేయడం జరిగింది. ఇలా పేస్ట్ చేసేటి ఆల్బమ్స్ ఎక్కువగా చేయకూడదు. మ్యాక్సిమం నేను ఇది 3వది. ఇలా చేయడం ద్వారా సార్ సిగ్నేచర్ చేసేటప్పుడు ఏం కాంప్లిమెంట్స్ అనేటివి ఇవ్వలేదు. దాని తర్వాత బటన్స్ను ఉపయోగించి ఈ మధ్యలో ఉన్నదంతా చెట్టుకు సంబంధించి పెయింట్, దాని తర్వాత ఇవన్నీ ఇలా పేస్ట్ చేయడం జరిగింది బటన్స్ అనేటివి. దాని తర్వాత ఇంకోటి అమ్మవారిది, ఇది కలర్ జిరాక్స్ తీసి మధ్యలో ఇలా కలర్ స్టిక్కర్స్ని పేస్ట్ చేయడం జరిగింది. ఇవి కలర్స్ స్టిక్కర్స్ని పేస్ట్ చేశాను. ఇదొక రకం ఆల్బమ్కి సంబంధించి ఒక షీట్ను రెడీ చేయడం జరిగింది. దాని తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఈ విధంగా పేస్ట్ చేసి ఇక్కడ ఇవన్నీ కలర్ పేపర్స్ని కటింగ్ చేసి ఇలా చేయడం జరిగింది. ఇది ఒక పక్షి మాదిరిగా రావడం జరిగింది. దీనికి వెరీ నైస్ అనేది కాంప్లిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. గాజులో బ్యాంగిల్స్తోని ఇలా కట్ చేసి చేయడం జరిగింది. బ్యాంగిల్స్ని ఉపయోగించి ఈ విధంగా డిజైన్ వచ్చే విధంగా
ఇవి ఇక్కడనేమో చిన్న బ్యాంగిల్స్ తీసుకొని కట్ చేయడం జరిగింది, కట్ చేశాను. అదేవిధంగా ఇక్కడ పెద్ద బ్యాంగిల్స్ను ఇక్కడనేమో సిల్వర్ కలర్, కొన్ని గోల్డ్ కలర్, తర్వాత గ్రీన్ కలర్ లాంటివి పూసలు లాంటివి చైన్ మాదిరి ఉండే పూసల్ని వాడడం జరిగింది. ఇలా ఇది చాలా రోజులు కాబట్టి గోల్డ్ కలర్ అన్నీ ఆగుపడతలేవు, ఇవన్నీ గోల్డ్ కలర్ లాగా మంచిగా ఉండేటివి. ప్రతి ఆల్బమ్ షీట్లో ఒక్కొక్క రకంగా ఉండే విధంగా తయారు చేయాలి. దీనికి గుడ్ అని కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. చివరిది ఉలెన్ థ్రెడ్ను మళ్ళీ వాడి ఇలా పడవ మాదిరిగా తయారు చేశాను. ఇలా ఒక్కొక్కటి కలరు వాడుతూ ఇలా చేశాను. అయితే ఇది వేరొక బ్లాక్ షీట్ పైన తయారు చేసి మళ్ళీ దీనిపైన అతికించడం జరిగింది. దీనికి వెరీ నైస్ అని కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది 10 షీట్లకు సంబంధించిన ఆల్బమ్. ఇది చివరిది. ఇలా ఆల్బమ్ని ఒక్కొక్క షీట్ అనేది ఒక్కొక్క డిఫరెంట్గా ఉండే విధంగా తయారు చేయాలి. ఇది డ్రాయింగ్ సంబంధించి ఆల్బమ్ సంబంధించిన రికార్డ్ ఇది. ఇలా 10 ఆల్బమ్ షీట్స్ బ్లాక్ షీట్ పైన ఆల్బమ్ షీట్స్ అనేవి తయారు చేసి ఒక రికార్డుగా తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి కూడా మార్కులు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard, or live at my pace? You're only young once, yeah that's all great, but I